హాయ్ అండి, వెల్కమ్ టు ఆయుర్ హెల్త్ రెసిపీస్ తెలుగు. ఇవాళ మన ఛానల్లో చాలా ఈజీగా క్విక్గా క్యాబేజ్ పెసరపప్పు ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. ఇది రైస్లోకి చపాతీలోకి టేస్టీగా ఉంటుంది. కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగిన క్యాబేజ్, పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 15 నిమిషాలు ముందే నానబెట్టుకున్న పెసరపప్పు, పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, పసుపు, మెంతి పొడి, ఇంగువ, తగిన ఉప్పు, తరిగిన కొత్తిమీర, నూనె. క్యాబేజ్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ స్టవ్ని వెలిగించి కడాయిలో తరిగిన క్యాబేజ్ ముక్కల్ని వేసుకోండి. గ్లాసెడు నీళ్లు పోసి 1 చెంచాడు ఉప్పు వేసి ప్లేట్ మూసి 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ప్లేట్ తీసి కలుపుతూ కుక్ చేసుకోవాలి. క్యాబేజ్ ముక్కలు ఉడికిన తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పును నీళ్లు లేకుండా క్యాబేజ్లో వేసుకోండి. ఒకసారి అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ప్లేట్ మూసి పెసరపప్పు 80% ఉడికే వరకు కుక్ చేసి స్ట్రైనర్లో వేసి పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ నూనె పోసి ఆవాలు ఫ్రై అయ్యాక జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మెంతి పొడి, ఇంగువ, ఉప్పు వేసి ఒకసారి కలుపుకోండి. ప్లేట్ మూసి 1 నిమిషం ఉల్లిగడ్డ ముక్కల్ని మగ్గించుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న క్యాబేజ్ పెసరపప్పును యాడ్ చేసుకోవాలి. అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు వాటర్ అంతా డ్రై అయిపోయింది. 1.5 టీ స్పూన్ కారం పొడి, తరిగిన కొత్తిమీరను వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. క్యాబేజ్ పెసరపప్పు ఫ్రై రెడీ. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందని మాకు కమెంట్ రూపంలో షేర్ చేయండి.